అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. వారిరువురికి పోలీసులన్నా చట్టాలన్నా అపారమైన గౌరవం అని మనందరికీ తెలుసు. అయినా పవన్ కళ్యాణ్ గారు బాబు గారి గురించి ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నారు. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పోలీసు ఉన్నతాధికారులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు చెప్తున్నారో ముందే చెప్పాలి కదా. పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాలి, శిక్ష ప్రకారం మిమ్మల్ని కూడా బొక్కలో పెడతా. బాబు గారు, మీరు అనుకుంటే పోలీసులనేంటి బాబు గారు, ఎవరినైనా బొక్కలో వేయగలరు. అయినా మీరు ఒకసారి బొక్కలోకి వెళ్ళొచ్చారు కదా బాబు గారు. 56 రోజులు జైలు జీవితం గడిపినప్పుడు నేను ఎంత వేదనకు గురి అయ్యి ఏడ్చానో మీకేం తెలుసు బాబు గారు. అయినా మధుర క్షణాలు మరొక్కసారి గుర్తు చేయకండి. ఇకపోతే మీరు ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గించండి. ప్రభుత్వం మారిందనుకోండి, మరి పోలీసులు మిమ్మల్ని ఊరుకోరు కదా. కాబట్టి మీరు పోలీసుల జోలికి చట్టాల జోలికి వెళ్లకుండా మీ హద్దులో మీరు ఉంటే బాగుంటుందని నా సలహా బాబు గారు. మీరు బాగుంటేనే కదా బాబు గారు నేను బాగుంటాను. నేనెంత బాధపడతారో మీకు తెలుసు కదా. నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తడా? ఏమడిగా నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడా? గవర్నర్ ఫోన్ ఎత్తారా? కేంద్ర మంత్రి ఫోన్ ఎత్తారా? బాబు గారు, మీరు ఇలాగా ఎన్డీఏ కూటమిలో ఉండి మాట్లాడడం బాగోలేదు. నాకొకటి అర్థం అవుతుంది, మీకు ఎన్డీఏ కూటమిలో మీ విలువ తగ్గిపోయిందని, అమిత్ షా గారు బోనెత్తలేదని అలా దిండుకుంటున్నారేమిటి? ఈ మధ్య అమిత్ షా గారు మీకు క్లాస్ పీకినట్టుగా కూడా కథనాలు వచ్చాయి. మీ చిన్నబాబు గారి మూటలు కట్టి సింగపూర్ కు తోలుతున్నారని అమిత్ షా గారు కోపపడినట్టుగా తెలుస్తుంది కదా బాబు గారు. హోమ్ మినిస్టర్ గారు ఫోన్ ఎత్తారా? అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. అంటే వాళ్ళందరూ ఫ్రీ బిజీ. బాబు గారు, కేటీఆర్ గారు వచ్చారు, మీ గురించి ఏదో మాట్లాడాలంటున్నారు. మీరు అనవసరంగా కోపడుతున్నారని ఆయనకు కూడా కోపము వచ్చింది. చెప్పండి కేటీఆర్ గారు. నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పే గాలంగా మన్మని అని చెప్పుకోడు. ఇతమ్మా జల్దీ కట్టే, లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు. ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిలేసిపోయేటట్టున్నది, కరిసేటట్టు తయారైన రోజు రోజుకు. నేనేమంటున్నా అంటే, ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మొరుగుతుంటాయి, నక్కలు కుక్కలు. మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు. కేటీఆర్ గారు, మీరు చెప్పింది నిజమే. ఇకపోతే బాబు గారు విజన్ 2020 గురించి చెప్పడానికి ఎంతో బలాట పడుతున్నారు. ఆయన చెప్పాక ఒక పండితులు వచ్చారు. బాబు గారి విజన్ 2020 ఎలాగుంటుందో వారు చక్కగా మనకి విశదీకరిస్తారు. బాబు గారు ముందు ఆయన విజన్ 2020 సోది మొదలు పెడతారు. నేను ఆ రోజు విజన్ 2020 అంటే చాలా మంది ఎగతాలు చేశాను. నన్ను 420 కూడా ఎగతాలు చేశాను. బాబు గారు, మీరు 420 కాదు బాబు గారు, 840 బాబు గారు. పొరపాటు చెబుతున్నారు బాబు గారు మీరు. ఎప్పటికెయ్యది అప్లికబులో అప్పటికా టాకుటాకి అదర్స్ హార్టన్ హట్టింపక హట్టవ్వక ఎస్కేప్ అయి తిరుగువాడే ఎక్స్పర్ట్ సుమతి అని విజన్ 2020 శతకం ఇలాగే ఉంటుంది. విజన్ 2020 శతకం ఇలాగే ఉంటుంది. గారు, మా బాబు గారి విజన్ గురించి ఎంతో చక్కగా చెప్పారు. మీకు నా ధన్యవాదాలు. ఇకపోతే ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారు. మా బాబు గారు గతంలో ఎంఓయూలు చేసుకున్నారంట విశాఖపట్నంలో. ఎన్ని లక్షల కోట్ల ఎంఓయూలు చేసి ఎంత సంపద సృష్టించారో చెప్పడానికి మా కేసీఆర్ గారు సిద్ధముగా ఉన్నారు. చెప్పండి కేసీఆర్ గారు, మా బాబు గారు ఎంత సంపద సృష్టించారు. ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సింది. అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎంఓయూలు సక్సెస్. ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతి కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టడం పెట్టింటారు పాపం. అవునే అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి. ఆగే 10,000 కోట్లు రావాలి, 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. పెట్టండి. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. నన్ను ఏం చేయమంటారు సార్? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళ వల్ల రాజకీయం పెద్దవాళ్ళు అయిపోయారు.
చంద్రబాబు గారు పెద్ద ఆయన అయిపోయారు. ఆయనకి నాకు తెలిసి ఒకటి గౌరవరీత్యా పెన్షన్ ఇచ్చి ఆయన రాజకీయాల నుంచి విరమణ చేయడం చాలా మంచి పని. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వస్తుంది. బాబు గారు పవన్ కళ్యాణ్ గురించి మనకు తెలియందేముంది? మీ ఇద్దరు కలుసుకుంటారు, విడిపోతారు, మళ్ళా దొడ్లోకి వెళ్ళి హత్తుకుంటారు. అందరికీ తెలిసిందే గాని గతంలో మీరు మీ అబ్బాయి అదేనండి లోకేష్ బాబు గారు ఎన్ని లక్షల కోట్లు దోచేశారు అని కూడా మీ మీద నెపాలు వేశారు. ఒక్కసారి మీకు గుర్తు చేద్దామని ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి బాబు గారి గురించి. దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ ఉండడానికి అంటే మేము మీకు సపోర్ట్ చేసింది 2014లో మీకు అండగా నిలబడ్డాం. కానీ మీరు అనుభవాన్ని మీ పిల్లల దృష్టికి, మీ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. అవునా, నిజమా? ఓకే, చెప్పండి ఎవరండి మీరు? మరి ఆ మహాన్ భావుడు మనవళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? బాధ కలగదా? 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో కలిసి ఉంటాడో లేదో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలి, అందుకని మేము ఇప్పుడు కరప్షన్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు బాహాటంగా మాట్లాడుతుంటే అంతకు మించిన బరి తెగించిన తనంకి ఏం మాట్లాడతామండి వాళ్ళందరితోటి? పవన్ కళ్యాణ్ గారు బాబు గారి గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, కరప్షన్ గురించి ఎంతో చక్కగా మాట్లాడారు. మీకు సిగ్గు లజ్జ ఉంటే కదా మళ్ళా కలుసుకున్నావుగా. మరి నీది మనిషి జన్మ, ఏ జన్మ, కుక్క జన్మ, పంది జన్మ, నక్క జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. నీకే కాదు సుమి, నీ గూటాల కూటమి నేతలందరికీ సిగ్గు లజ్జ ఏమీ లేదని చెప్పి ప్రజలందరూ కనుక్కున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క భూసర వెళ్లి మాటలన్నీ గమనిస్తున్నారు. మీరిక ఓవర్ యాక్షన్లు చేయకండి, మీకు పోయే కాలము దగ్గరలోనే ఉందని యావత్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెనకొక మాట ముందొక మాట మీ బతుకొచ్చాడా అని చెప్పి కూడా ప్రజలందరూ అంటున్నారు. అందరికీ నమస్కారము, బాయ్.